నర్సీపట్నం వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో 16వ వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తల నడుమ పార్టీ జెండా ఎగురవేసి అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు తినిపించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ పోరాటాల మధ్య పుట్టి ప్రజల ఆశీర్వాదాలతో ఎదిగి 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలు నాయకులతో ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం 2011 మార్చి 12న ఆవిర్భవించిన ప్రజల పార్టీ వైఎస్ఆర్సీపీ అని అన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి ఆశయాలకు అనుగుణంగా పాదయాత్ర చేసి పార్టీలకు కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక నాయకుడు అన్నారు. రానున్న ఎన్నికల్లో మరలా వైసీపీ పార్టీ విజయం సాధించడం ఖాయమని, మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరూ తెలుసు, ఆనాడు జగనన్న మరి ఆ రోజు ఈనాటికి 15 సంవత్సరాలు అయింది పార్టీ ఆవిర్భవించి. ఇది 16వ సంవత్సరంలో మరి పార్టీ వెళ్తున్న సందర్భంలో మరి ఆనాటి నుంచి కూడా 2011 నుంచి కూడా జగనన్న ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. 2011 నుంచి 14 వరకు కూడా ప్రజా సంస్థల మీద పోరాటం చేయడం జరిగింది. 2014లో కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో మన జగనన్న మరి ప్రజా సంస్థల మీద పోరాటం చేయడం జరిగింది. అదే కాకుండా 2014 నుంచి 19 వరకు కూడా మరి ప్రజా సంస్థల మీద అసెంబ్లీలో ప్రస్తావించడమే కాకుండా మరి వీధుల్లోని నాయకులందరి ఆధ్వర్యంలో కూడా మరి ఎన్నో పోరాటాలు చేసిన సంగతి అందరికీ కూడా తెలుసు. అయితే పాదయాత్ర చేసిన తర్వాత మీ అందరికీ తెలుసు, పాదయాత్ర సుమారుగా 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో ఎంతో మంది కష్టాలు చూశారు, ఎంతో మంది కష్టాలు విన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశం మీద ఎక్కడా పార్టీలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందిన సంగతి అందరం కూడా చూసాం. 2019 నుంచి 24 వరకు కూడా 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రతి కుటుంబానికి కూడా ఏదో విధంగా మరి ఏదో పథకం ద్వారా మరి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు పడి మంచి మంచి కార్యక్రమం పెట్టారు. వైఎస్ఆర్ రైతు భరోసా, జగన్ అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, ఇలాగ అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండే విధంగా చేయడం జరిగింది. అయితే 2024 ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు గారు మేనిఫెస్టో చూశారో ప్రజలందరూ కూడా ఒకటే నిర్ణయం చేసుకున్నారు. జగనన్న బాగానే చేశారు, ప్రతి ఒక్కరికి పార్టీలు చూడకుండా ఇచ్చారు. అయినప్పుడు కూడా ఈ మేనిఫెస్టోని చూసి మరి ఆకర్షితులై ప్రజలందరూ కూడా మరి వారికి మొగ్గు చూపడం జరిగింది. ఏదైతే అత్యాశతో వెళ్ళారో, అత్యాశతో ఓట్లు వేశారో ఈ రోజు మోసపోయిన సంగతి ఈ రోజు ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఎందుకంటున్నారంటే మరి ఏదైతే వాగ్దానం చేశారో కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరం ఒకటే కూడా పథకం ఇవ్వలేదు. మరి రెండో సంవత్సరం నుంచి కూడా ఇచ్చారంటే అరకొరగా ఇచ్చారు. అమ్మఒడి పథకం అంటే అది ఎవరికి ఇచ్చారో కూడా తెలియని పరిస్థితి. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా రైతులకు ఏమి ఇచ్చారో కూడా తెలియని పరిస్థితి. అలాగే నిరుద్యోగులకి ఏమి ఇవ్వలేదు, మరి మహిళలకి 15,000 ఇస్తారు, అది ఎవరు ఇవ్వలేదు. ఇలాగా గ్యాస్ ఎవరికి ఇవ్వలేదు. ఇలాగ అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి 50 సంవత్సరాలుగా పెన్షన్ ఇస్తారు, అది కూడా ఇవ్వలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా జగనన్న ఆధ్వర్యంలో మరి ఈ 4 సంవత్సరాలు ఇప్పటికే సంవత్సరాల కాలంలో ప్రజల మీద, ప్రజా సంస్థల మీద పోరాటం చేసాం. మరి రేపు రాబోయే రోజు కూడా జగనన్న ఆధ్వర్యంలో కూడా ఎన్నో పోరాటాలు చేయడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో 2029 ఎన్నికల్లో మన జగనన్న ముఖ్యమంత్రి చేసుకునే మా అందరి తాలూకు ధ్యేయం అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, ముఖ్యంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా అభిమానులు కానీ పార్టీ నాయకులు అందరూ కూడా గర్వంగా ఉంటాం మేము. ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయగలే దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గర్వంగా చెప్తాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పోటీ చేయించగల దమ్మున్న నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గొప్పగా మేము అందరం కూడా చెప్పుకుంటాం. అందుకని రేపు రాబోయే రోజుల్లో వారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి వేడుకలో పాల్గొన్న ప్రతి కార్యకర్త, ప్రతి అభ్యర్థికి పార్టీ నాయకులందరూ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై